యుద్ధతంత్రం, వాయుసేన ఎలా ఉంటుంది, నేవీ ఎట్లా ఉంటుంది, ఆర్మీ ఎట్లా ఉంటుంది, ఇదివరకటి రోజుల్లో పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. అప్పట్లో సినిమాల్లో కూడా మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయగలిగేవాళ్ళు కాదు. ఇప్పుడు వచ్చేటప్పటికి సినిమాలు కాస్త ఈ దాన్ని ఏమంటారు, ఓటీటీ ప్లాట్ఫామ్ల మీద వచ్చిన సిరీస్ ద్వారా అందులో సైన్యం ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేయడం ద్వారా ఎలా జరుగుతుంటుందో ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా అభినందన్ ఇష్యూ గుర్తుంది కదా. F-16 అనేది అమెరికాకి సంబంధించినటువంటి అత్యంత పవర్ఫుల్ యుద్ధ విమానం. వేగం అంటే శబ్దానికంటే వేగంగా ప్రయాణించేటటువంటి సూపర్సోనిక్ విమానం. ఆ సూపర్సోనిక్ విమానాన్ని మిగ్తో కూల్చారు. యాక్చువల్గా మిగ్ అనేటటువంటిది F-16తో కంపేర్ చేసుకుంటే చాలా ఓల్డ్ది. అదే సందర్భంలో మిగ్గుకున్న స్పెషాలిటీ ఏంటంటే, మామూలు ఈ మిగతా విమానాలు 60-70 వేల అడుగులకైతే ఇది 90,000 లక్ష అడుగుల పైకి కూడా వెళ్ళిపోగలదు. అలాగ వెళ్ళిపోయి ఆ కిందకి F-16 ఉంది, లాక్ చేసి పేల్చి అవతల పడేశాడు అభినందన్. అదే మొన్న అభినందన్ బొమ్మ పెట్టుకుని పాపం పాకిస్తానుడు పిచ్చోడెవడో, అభినందన్ హీరో అక్కడ, వాళ్ళు జీరో పాకిస్తాన్, ఆ ఫోటో పెట్టేట పీకలకు వస్తాను లాంటి కామెంట్లు చూసాం. అది పక్కన పెడితే నిన్న JF-17 F-16 కంటే F-35 పవర్ఫుల్ అమెరికాది. F-35తో సమానంగా పోటీ పడగలిగింది మా వెరైటీ అని చెప్పుకొచ్చింది చైనా. JF-17 పాకిస్తాన్కి అంటగట్టింది. అవి ఆ యుద్ధ విమానాలు నిన్న వాడటం బిగిన్ చేసినప్పుడు, అంటే టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు బోర్డర్లో, ఏది వాళ్ళకి సంబంధించినటువంటి విన్యాసాల పేరుతో వాళ్ళు చేస్తున్నారు. మన వాళ్ళు కూడా రఫేల్ లాంటి మన వైపున విన్యాసాలు చేస్తున్నారు. ఈ విన్యాసాలు చేసినప్పుడు మన రఫేల్ యుద్ధ విమానాల్లో JF-17 లాక్ అయినాయి. లాక్ అంటే తాళం వేసేయడం కాదు, అంటే మన ట్రేస్లోకి వచ్చేస్తుంది. అంటే సూపర్సోనిక్ విమానం అని చెప్పింది, మన రఫేల్ దాంట్లో కొట్టేసేటటువంటి ఛాయిస్ వచ్చింది అనమాట. ఇది పాకిస్తాన్ కూడా తెలుస్తుంది. లాక్ అవగానే అవతలోడికి కూడా తెలిసిపోతుంది. ఆ విషయం తెలియగానే ఉలిక్కి పడ్డం ఇప్పుడు పాకిస్తాన్ వంతైంది. ఎందుకంటే ఇప్పుడు F-16లు F-35లు వాడాలంటే అమెరికా పర్మిషన్ ఇవ్వాలి. అమెరికా తీవ్రవాదులని కంట్రోల్ చేయడం కోసం పాకిస్తాన్కి ఇచ్చింది, కానీ దాంతో యుద్ధం చేయడానికి ఇవ్వలేదు. అయ్యుంటే కొంచెం పవర్ఫుల్, ప్రమాదకరం కూడా. JF-17 దానికంటే పవర్ఫుల్ అని చెప్తే చైనా, అవి కాస్త అంత పెద్ద సీన్ లేదన్నటువంటిది. భారత్ ఫ్రాన్స్ నుంచి కొన్నటువంటిది, అదేం 5 స్టార్ అంటారు, ఇదేం 4++. దీనికే అది లాక్ అయిపోయిందంటే దాని కెపాసిటీ ఏంటో ఇప్పుడు పాకిస్తాన్కి అర్థమైంది. చైనా దాన్ని దాచేస్తుంది, భారత్ ధైర్యంగా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇది ఉలికిపాటు అవుతుంది.